ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి యువత కావచ్చు, చాలా మంది రీసెంట్ టైమ్స్ లో బెంగుళూరు ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళకి ఆర్టీసీలో కొన్ని సందర్భాల్లో బస్సులు దొరకట్లేదు. ప్రైవేట్ ట్రావెల్స్ మీద ఆధారపడాల్సింది. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ నెల్లూరు నుంచి కొన్ని ఆపరేట్ అవుతున్నాయి. అదేవిధంగా విజయవాడ నుంచి కొన్ని వస్తున్నాయి, వైజాగ్ నుంచి కొన్ని వస్తున్నాయి. ఈ విజయవాడ నుంచి కానీ వైజాగ్ నుంచి కానీ వచ్చేటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ పరిస్థితి ఎలా ఉంటుందంటే, హైవేకి వెళ్ళి రాత్రులు నిలబడి ఎక్కాల్సిన పరిస్థితి ఇక్కడ ఉండేటువంటి యువత వర్గాలకి ఏర్పడింది. చాలా మంది ఐటీ జాబ్స్ చేసే వాళ్ళు కావచ్చు నా ఫ్రెండ్స్, అదేవిధంగా కొంతమంది విద్యార్థులు ఇంటర్న్షిప్ పర్పస్ వెళ్ళే వాళ్ళు కావచ్చు. వాళ్ళు బెంగళూరుకి వెళ్ళాలి అనుకున్నప్పుడల్లా ఇట్లా ఏదో ఒక ప్రైవేట్ ట్రావెల్ బుక్ చేయడం, అదే విజయవాడ నుంచో వైజాగ్ నుంచో వస్తుందని వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. రాత్రి 12 గంటలకి 12:30కి మీరు నెల్లూరు మెడికవర్ సర్కిల్ దగ్గరికి రండి, లేదా అయ్యప్పగుడి సర్కిల్ దగ్గరికి రండి హైవేలో అని చెప్పి చెప్తున్నారు. ఈ ఈ ఈ క్రమంలో ఏమవుతుందంటే, హైవేలో బిక్కుమంటూ నిల్చుంటున్నారు. రాత్రి 12:30, 1 గంట టైం చెప్తారు బస్సు వస్తుందని చెప్పేసి. కానీ అది 2:30 కూడా అవుతుంది ఒక్కొక్కసారి. అప్పటి వరకు ఆ హైవేలోనే వాళ్ళు వేచి చూడాల్సిన పరిస్థితి. హైవే అంటే మనకు తెలిసిందే, హైవేలో ఎలాంటి ప్రమాదం ఎప్పుడు ముంచుకొస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. చాలా వరకు మనం రీసెంట్ టైమ్స్ లో కొన్ని గమనించామంటే, బెంగళూరు నుంచి ఒక విద్యార్థి ఒక హైవేలో దిగి యాక్సిడెంట్కి గురై చనిపోయాడు, తర్వాత ఒక సర్కిల్లో దిగి యాక్సిడెంట్కి గురై చనిపోయాడు అనేటువంటి వార్తలు మనం చాలా వింటున్నాం. ఇటువంటి సమస్యలన్నీ కూడా మనకి సరైన కనెక్టివిటీ, అంటే ఒక ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ, సరైన కనెక్టివిటీ బెంగళూరుకి లేకపోవడం వల్ల మనం విద్యార్థులు కావచ్చు, మన యువతరం కావచ్చు ఇక్కడ ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు కూడా చాలా అసౌకర్యంగా ఉంది బెంగళూరుకి సరైన రైలు కనెక్టివిటీ లేకపోవడం వల్ల. సో దీనికి పరిష్కారం ఎలా అంటే, దీనికి పరిష్కారం చూపగలిగేది ప్రస్తుతానికి ఉండేటువంటి వ్యక్తి ఒకే ఒక వ్యక్తి. ఆయన ఎవరంటే, మన నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, విపిఆర్ గారు, నా నెల్లూరు బ్రాండ్. ఎందుకంటే మనం 2005 మనం సింహపురి ఎక్స్ప్రెస్ని ఎలా అయితే సాధించుకున్నామో ఆ పూర్వపరాలను మనం పరిశీలిస్తే, మన నెల్లూరుకి ఆ రోజుల్లో పెద్ద దిక్కుగా నిలిచినటువంటి మన పెద్ద ఆయన, మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఆ రోజు కేంద్రంలో చక్రం తిప్పుతూ ఉన్నారు. 2004 వరకు ఆ రోజు బీజేపీ ప్రభుత్వం ఉండింది. అప్పటికే ఆయన చాలా ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారు. నెల్లూరు కంటూ ఒక ప్రత్యేకంగా హైదరాబాద్కి రైలు కావాలి, నెల్లూరు నుంచి హైదరాబాద్కి చాలా మంది చాలా పనుల మీద వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు హైదరాబాద్ మనకి రాజధానిగా ఉండింది. చాలా మంది రాజకీయ నాయకులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఆ రోజు హైదరాబాద్కి నిరంతరం వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉండింది. అదేవిధంగా ఇక్కడ చదువుకునేటటువంటి విద్యార్థులు కూడా వాళ్ళకు చదువు పూర్తయిన తర్వాత హైదరాబాద్కి ఉద్యోగాన్వేషణ కోసం వెళ్లాల్సిన పరిస్థితులు ఆ రోజుల్లో ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు వెంకయ్య నాయుడు గారు పోరాడి నెల్లూరు జిల్లాకి ఒక రైలు కావాలంటూ దాన్ని ప్రతిపాదనలు రెడీ చేస్తే, మళ్ళీ రైలు వచ్చింది 2005. ఆ రోజు కేంద్ర మంత్రిగా ఆ రోజు మన నెల్లూరు జిల్లాకి చెందినటువంటి పనబాక లక్ష్మి గారు ఉన్నారు. వారు పూనుకొని మా ప్రాంతానికి ఖచ్చితంగా రైలు కావాలి, నెల్లూరు నుండి హైదరాబాద్కి రైలు కావాలంటూ ఆ రోజు సింహపురి ఎక్స్ప్రెస్ వాళ్ళు సాధించి పెట్టారు. దీని వెనుక ఆ రోజు ఎంతో కృషి చేసిన వెంకయ్య నాయుడు గారు కావచ్చు, పనబాక లక్ష్మి గారి పేర్లు కావచ్చు, ఈ రోజు కూడా మనం మాట్లాడుకుంటున్నాం.